Guys, welcome to our channel. ఇప్పుడు ఈ వీడియోలో Adobe ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొంచెం బేసిక్స్ ఇందులో నేర్చుకుందాం ఈ వీడియోలో. గైస్, ఇది ప్రాజెక్ట్ ప్యానెల్ అన్నమాట. ఇది ప్రాజెక్ట్ ప్యానెల్. ఇక్కడి నుంచి మనం ఈ ప్యానెల్లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది కంపోజిషన్ అన్నమాట. ఈ కంపోజిషన్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఆ వీడియో ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ ఫైల్, ఇది పైన ఇది టూల్ బార్ అన్నమాట. ఇది ఫైల్, ఎడిట్, కంపోజిషన్, లేయర్, ఎఫెక్ట్, యానిమేషన్, వ్యూ, విండోస్, హెల్ప్ అన్నమాట. ఇది హ్యాండ్ టూల్, ఇది సెలక్షన్ టూల్, ఇది జూమ్ టూల్, ఆర్బిట్, ఇవన్నీ టూల్స్ అన్నమాట. ఇది వచ్చి ప్రివ్యూ ప్యానెల్. సో గైస్, ఇప్పుడు మనం ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే ముందు మనం కాంపోజిషన్ అయితే ఇవ్వాలి. ఇది న్యూ కాంపోజిషన్ క్లిక్ చేస్తున్నాను. ఇది కాంపోజిషన్ 1. ఇది ఆటోమేటిక్గా నేమ్ తీసుకుంటుంది, లేకపోతే మనం రీనేమ్ అయినా చేయొచ్చు దీనికి. ఇక్కడ మనం రీల్స్ అయితే చూడండి, సోషల్ మీడియా పోర్ట్రైట్ అనేసి ఉన్నది. ఇది రీల్ ల్యాండ్స్కేప్ అన్నమాట. ఇది పోర్ట్రైటే. ఇది సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ అంటే ఇది యూట్యూబ్ వీడియోకి సంబంధించింది. ఓకే, మనం రీల్ కాబట్టి సోషల్ మీడియా పోర్ట్రైట్లో పెడుతున్నాను. క్లిక్ చేస్తున్నాను. ఇది విత్ 720, హైట్ వచ్చి 120/80, 120/80. ఇది ఫ్రేమ్ పర్ సెకండ్. ఇది ఫ్రేమ్ రేట్. ఇది రెజల్యూషన్ ఫుల్లో పెడుతున్నాను. టైం కోడ్, ఇక్కడ డ్యూరేషన్ మన వీడియో 30 సెకండ్స్ అయితే 30 సెకండ్స్ ఇవ్వాలి, 40 అయితే 40 ఇవ్వాలి. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను. కాంపోజిషన్ 1 వచ్చింది. అంటే ఇది రీల్ వీడియో కాబట్టి కాంపోజిషన్ మనం ఇలా మీడియా పోర్ట్రైట్లో ఇచ్చాం, సోషల్ మీడియా పోర్ట్రైట్లో ఇచ్చాం. అదే యూట్యూబ్ వీడియో అయితే సోషల్ మీడియా ల్యాండ్స్కేప్లో ఇవ్వాలి. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇది కాంపోజిషన్ అంటే వీడియో సైజ్ బట్టి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాను వీడియో ఫైల్. ఈ వీడియో నాకు కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేశాక ఈ వీడియోని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయడమే. ఫర్ సపోజ్ ఈ వీడియో ఫుల్ జూమ్ అయి ఉంటే ఇక్కడ ఒక స్మాల్ యారో కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంటుంది. ఇక్కడ స్కేల్ 100లో ఉంది కాబట్టి ఇది అలా మూవ్ చేస్తున్నాను. వీడియో లోపల ప్లేస్ అయినట్టు మనం జూమ్ అవుట్ చేసుకోవాలి వీడియోని. ట్రాన్స్ఫార్మ్ చేశాక ఓకే, ఆ వీడియో అందులో సెట్ అయిందన్నప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు ప్యానల్ని. ఇంకో ఫోటో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫైల్, మళ్ళీ ఫైల్లో ఇంపోర్ట్. ఈ ఫోటో నాకు కావాలి, ఈ ఫోటో కూడా కావాలి. ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఈ ఫోటో కూడా కావాలి నాకు, సో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ
ఈ ఇమేజ్ దీనిపైన డ్రాగ్ చేయాలి. సో ఇలా వచ్చింది. దీనిపై ఈ వీడియో పైన ఇమేజ్ అనేది ఇలా వచ్చింది. దీని స్కేల్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఈ పాయింట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ స్కేల్ తగ్గిపోద్ది. ఆ ఇమేజ్ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. గైస్, మన వీడియో ఇది ఇండికేటర్ అన్నమాట. ఇది ఇలా మూవ్ చేస్తే ఇది మూవ్ అవుతుంది. చూడండి, చేస్తున్నాను, మూవ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్, ఇది ఇమేజ్ అన్నమాట. ఈ ఇమేజ్ మన వీడియోలోనే ఫిట్ అవ్వాలంటే ఈ ఎండింగ్కి వెళ్ళి ఇలా పొజిషన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి లెఫ్ట్కి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ కూడా, ఇది కూడా మనం విండోకి అలా ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ని స్కేల్ రొటేట్ అయితే చేద్దాం మనం. ఈ స్మాల్ యారో ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసి డౌన్ యారో క్లిక్ చేయండి. ఇది పొజిషన్ అంటే ఇలా మనం పొజిషన్ అయితే దీన్ని మార్చచ్చు. ఇలా సైడ్కి వెళ్తుంది, ఇలా కూడా వెళ్తుంది. స్కేల్ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. స్కేల్ దగ్గర ఈ స్కేల్ అనేది సైజ్ పెంచుతుంది, సైజ్ తగ్గిస్తుంది. సరే, ఇక్కడికి వస్తే రొటేషన్, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. రొటేషన్ దగ్గర ఇక్కడ రొటేట్ అవుతుంది. ఓకే, ఇది ఒపాసిటీ అంటే ఆ ఇమేజ్ తాలూకు కలర్ అలా డల్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పొజిషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పొజిషన్కి వస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ అలా మూవ్ అవ్వాలంటే మనం ఇక్కడ కీ ఫ్రేమ్ అనేసి ఇవ్వాలి. కీ ఫ్రేమ్ ఎందుకంటే అది మన స్టార్టింగ్ పొజిషన్లో ఇస్తే అప్పుడు మనం మెజర్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ ఎనేబుల్ అవుతుంది. స్టాప్ వాచ్ పైన క్లిక్ చేశాను, ఇక్కడ ఎనేబుల్ అయింది. దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేశాను. కొన్ని సెకండ్స్ ఇండికేటర్ని ముందుకు పెడితే మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ మనం ఇవ్వాలి. యాడ్ కీ ఫ్రేమ్. ఇక్కడ కీ ఫ్రేమ్ అది ఇవ్వడానికి దీన్ని క్లిక్ చేస్తే, ఈ బ్లూ బటన్ క్లిక్ చేస్తే చాలు, కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ దీన్ని మూవ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇండికేటర్ అనేది మళ్ళీ ఫస్ట్కి పెట్టి ఇక్కడ స్కేల్ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. మళ్ళీ కీ ఫ్రేమ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కాబట్టి
ఇది స్కేల్ అనమాట. ఈ స్కేల్ చూడండి, ఆ స్కేల్ అలా పెరుగుతూ వస్తుంది. సరే, ఇండికేటర్ని మళ్ళీ ఇక్కడికి తెచ్చి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది వస్తుంది. కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. మళ్ళీ స్కేల్ ఇది తగ్గిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రొటేషన్ దగ్గర వస్తున్నాను. రొటేషన్ క్లిక్ చేసి మళ్ళీ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది ఆల్రెడీ. ఇది రొటేట్ చేయాలి. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రొటేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇండికేటర్ని ఇక్కడ తెచ్చి మళ్ళీ కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. మళ్ళీ రొటేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒపాసిటీ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇది ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ ఇమేజ్ లైట్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అవ్వండి. జస్ట్ ఒపాసిటీ తగ్గించాలి. ఇప్పుడు ఇండికేటర్ని ఫస్ట్ తెచ్చాను. ఇప్పుడు ఏం చేశాను ప్రివ్యూకి, ఇప్పుడు ఈ బార్ ఉన్నది చూడండి, ఈ ఇండికేటర్ బార్ అలా మూవ్ అవ్వాలి అంటే స్పేస్ పైన క్లిక్ చేస్తే ఇండికేటర్ బార్ మూవ్ అవుతుంది. ఆగాలన్న స్పేసే. మళ్ళీ ఇండికేటర్ని ఫస్ట్కి తెస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు కీ ఫ్రేమ్లు ఇచ్చాం కాబట్టి అది రొటేట్, సైజు ఇవన్నీ పెరిగాయి. మెయిన్ ఇవి కీ ఫ్రేమ్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇమేజ్కి మనం కీ ఫ్రేమ్లు అవి ఇచ్చాం. ఇప్పుడు సెకండ్ ఇమేజ్కి ఇవ్వాలి. ఇది ట్రాన్స్ఫార్మ్ అని ఉన్నది చూడండి, ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఇస్తే ఓకే అవుతుంది. గైస్, మనం ఏదైతే క్లిక్ చేస్తామో అది ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానెల్లో చూపిస్తుంది. ఇది వీడియో పైన క్లిక్ చేసినా వీడియో చూపిస్తుంది. ఇమేజ్ పై చూపిస్తే ఇమేజ్ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ సెకండ్ ఇమేజ్ మనం ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈ యారో క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఇవ్వాలంటే ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇది పొజిషన్ చూడండి. ఇది పొజిషన్. ఒక 5 సెకండ్స్కి ఇస్తున్నాను ఇండికేటర్ని. 5 సెకండ్స్ పెట్టి మళ్ళీ కీ ఫ్రేమ్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ఈ డాట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది మనకు యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ పొజిషన్ మూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి
ఇప్పుడు స్కేల్ అనేది ఇస్తున్నాను. ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. స్కేల్ అనేది ఇస్తున్నాను. మళ్ళీ ఇండికేటర్ని ఒక 7 సెకండ్స్ పైన పెట్టి మళ్ళీ కీ ఫ్రేమ్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇలా డౌన్ చేస్తూ మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా అవుతుంది. మళ్ళీ ఇండికేటర్ని కొద్దిగా ముందుకు పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ రొటేషన్ అనమాట. ఇది ఇలా రొటేట్ అవ్వాలంటే ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ రొటేషన్ ఇండికేటర్ని మళ్ళీ కొంచెం ముందుకు పెడుతున్నాను. ఇప్పుడు అప్రాక్సిమేట్ 12 సెకండ్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ ఇది ఇలా రొటేట్ చేయాలి. మన ఇష్టం, మనం ఎంతైనా సైజు ఇవ్వచ్చు, ఎంతైనా రొటేట్ చేయొచ్చు, ఎంతైనా స్కేల్ పెట్టవచ్చు, ఎంతైనా పొజిషన్ కూడా పెట్టచ్చు. బట్ కీ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటుంది, దానికి ఎండింగ్ కీ ఫ్రేమ్ కూడా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒపాసిటీకి అయితే ఇస్తున్నాను. ఒపాసిటీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది వచ్చింది. ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఇక్కడ ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇండికేటర్ స్టార్టింగ్ పెట్టాను. ఇప్పుడు వీడియో ప్లే చేద్దాం. వీడియో ప్లే చేయడానికి అయితే కీబోర్డ్లో ఓన్లీ స్పేస్ బార్. వీడియో అయితే ప్లే అవుతుంది. వీడియో స్టాప్ అవ్వాలంటే, పాజ్ చేయాలంటే మళ్ళీ స్పేస్ బార్, డబుల్ స్పేస్ ఇస్తే వీడియో అయితే పాజ్ అవుతుంది. గైస్, ఇలాగే మనం టెక్స్ట్ని కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ కూడా ఇలా రొటేట్ అవ్వచ్చు. ఇందులో ఇప్పుడు టెక్స్ట్ ఇస్తున్నాను. టెక్స్ట్ నేమ్ CHAITANYA. ఒక నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చాక ఇక్కడ మనకు వచ్చింది చూడండి టెక్స్ట్. ఇక్కడ క్లిక్ చేసి మనం వీడియో పైనే క్లిక్ చేస్తే మన టెక్స్ట్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏం టెక్స్ట్ ఇవ్వాలి అనేది మనం క్లిక్ చేసి చేయాలి. టెక్స్ట్ ఉన్నది. ఇప్పుడు ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి మన సైజ్ దాన్ని పెంచవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ టూల్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడికి వస్తే సెలక్షన్ టూల్, ఇది సెలక్షన్ టూల్ పైన క్లిక్ చేసి ఇలా మూవ్ కూడా మనం చేసుకోవచ్చు. మనం
ఇక్కడ కూడా ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రొటేషన్ అనేసి ఉన్నారు కదా, ఈ రొటేషన్ చూడండి రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు యానిమేషన్ ఒక ఇమేజ్ తీసుకొని ఆ యానిమేషన్కి చూపించాను, మళ్ళీ ఒకసారి చూడండి. అది మీకు టెక్స్ట్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇది ప్రాపర్టీస్ ప్యానల్ అనమాట. మీరు టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేయగా మీరు ఒకవేళ ఫాంట్ మార్చుకోవాలన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అవుతుంది. ఇది సైజ్ కాస్త ఎక్కువైంది కాబట్టి సైజ్ తగ్గిస్తున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే దాని స్కేల్ అనేది తగ్గుతుంది. మళ్ళీ స్ట్రైట్ కావాలి కాబట్టి మనకి ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గానే వచ్చింది. ఇది మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఈ ఆప్షన్ ఫిల్ అనేసి ఉంటుంది చూడండి. ఫిల్ అనేసి ఉంటుంది. మనం ఏం కలర్ నచ్చినా అక్కడ క్లిక్ చేసి మనం టెక్స్ట్కి కలర్ అయితే యాడ్ చేయొచ్చు. చూడండి ఓకే, ఇక్కడైతే ఓకే. మనం అయితే బ్లాక్ వేద్దాం. ఓకే క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. టెక్స్ట్కి కూడా మనం పొజిషన్, ఒపాసిటీ, రొటేషన్ కూడా అవ్వచ్చు, స్కేల్, పొజిషన్ కూడా అవ్వచ్చు. సో గైస్, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ టాపిక్ ఉంటుంది. దాంట్లో కొంచెం ఈ టూల్స్ అన్నిటి గురించి మనం చూద్దాం. గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ మొత్తం మన ఛానల్లో ఉంటుంది. మీరు చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.